ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ లేటెస్ట్ గా ఈ సినిమా తెలుగు టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దాదాపు 7 నెలల క్రితమే తమిళంలో వచ్చిన ఈ టీజర్ ను ఇప్పుడు చిన్నపాటి మార్పులతో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి చేతుల మీదుగా విడుదల చేశారు. ఇక టీజర్ చూస్తుంటే నయనతార భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేక్షకులను 2040 నాటి కాలానికి తీసుకెళ్లబోతున్నట్లు అర్థమవుతోంది. ఫ్యూచరిస్టిక్ అంశాలతో కూడిన ఫన్ నైన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇన్స్టాంట్ రిలేషన్షిప్స్ ని ఇష్టపడని కృతి పాతకాలం నాటి స్వచ్ఛమైన ప్రేమను కోరుకుంటుంది. సరిగ్గా అలాంటి సమయంలోనే ఆమెకు ప్రదీప్ పరిచయం అవుతాడు. అయితే వీరి ప్రేమ కథకు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ యజమాని ఎస్జే సూర్య ఎలా అడ్డుపడ్డాడో, అసలు ఆ కంపెనీ ఏం చేస్తుంది అనే ఆసక్తికరమైన అంశాలతో టీజర్ సాగింది. ప్రజెంట్ ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా ఈ సినిమాతో బేబమ్మ ఖాతాలో బ్లాక్ బస్టర్ పడినట్టే కనిపిస్తోంది. మొదటి సినిమా ఉప్పెనతో 100 కోట్ల హిట్ అందుకున్న కృతి అదే జోష్లో హ్యాట్రిక్ హిట్ అందుకుంది. కానీ ఆ తర్వాత అమ్మడికి ఒక్క సాలిడ్ హిట్ కూడా పడలేదు. కానీ ఇప్పుడు 100 కోట్ల సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్తో ఛాన్స్ అందుకుంది. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ వంటి సినిమాలతో హ్యాట్రిక్ 100 కోట్ల హిట్స్ అందుకున్న ప్రదీప్ మరోసారి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో 100 కోట్ల క్లబ్లో చేరేలా ఉన్నాడు. అదే జరిగితే టాలీవుడ్లో కృతి టైం మళ్ళీ స్టార్ట్ అయినట్టే.